వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, సో మీరు ముందు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చారు, తర్వాత మీకు ఇప్పుడు అబ్జెక్షన్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ప్రధానమైన హామీలు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలకి సెంటున్నర పట్టా రద్దు చేసి మేము వస్తే రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించింది. 1 సెంటు భూమి ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. అట్లనే ప్రధానంగా నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి 3000 చొప్పున నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అట్లనే ఆడబిడ్డ నిధి 2 సంవత్సరాల కాలం గడిచింది. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి, ఈ హామీలలో నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు గడిచిపోయింది, నిరుద్యోగ భృతి గడిచిన కాలానికి కూడా కలిపి 2 సంవత్సరాలు కలిపి మీరు ఇస్తారా, లేకపోతే ఈ 2 సంవత్సరాలు ఉచికాకేనా? అట్లనే ఆడబిడ్డ నిధి ఈ 1500 రూపాయలు గడిచిన కాలానికి కలిపి 2 సంవత్సరాలు కలిపిస్తారా, లేకపోతే ఈ 2 సంవత్సరాలు ఉచికాకేనా? ఇవ్వరా? అట్లానే ఈ ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారు? ఈ ఇళ్ల పట్టాలు 3 సెంట్ల కాడికి రూరల్ ప్రాంతంలో, 2 సెంట్ల కాడికి అర్బన్ ప్రాంతంలో ఇస్తామని చెప్పేసి చెప్పారు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 1 సెంటు కూడా ఎక్కడ ఇవ్వలేదు. 1 సెంటు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ప్రభుత్వం అసలు ఈ హామీలను పట్టించుకుంటుందా లేదా? ఇవన్నీ ఇక ఎన్నికల విషయం వచ్చేసరికి ఇంతవరకు ఎన్నికల కమిషనరే నియమించలేదు. ఆయన వచ్చి నిర్ణయం తీసుకోవాలి. దానికి ప్రభుత్వం అనుమతి తెలపాలి. ఈ అనుమతి తెలిపిన తర్వాత అప్పుడు ఎన్నికలు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎప్పటికో ఎన్నికలు జరుగుతాయి. ఈ అన్ని ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా ఇప్పుడు ఈ టాపిక్లన్నీ ఎందుకు ప్రభుత్వం తెర మీదకు తెస్తుంది అంటే, అన్ని విషయాలలో వైఫల్యం చెంది ఇప్పుడు రఫీ గారు అంటున్నారు అలా కాదు ఇక్కడ, అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అమరావతి కేంద్ర చట్టబద్ధత కల్పించామని చెప్పుకుంటూ వస్తారు. మీరు మావిగన్ అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఈ హామీలు నెరవేర్చలేదు కాబట్టి నిజంగా ఈ అంశాలే ప్రజల్లోకి లేవనెత్తే అంశంగా తీసుకెళ్లబోతున్నారా, లేదంటే మావిగన్ ఆ కోటి ప్రభుత్వాలు కౌంటర్ ఇవ్వడానికి సరిపోతుంది అనుకుంటున్నారా? అన్ని విషయాలు ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రవీంద్ర గారు అసలు తీసుకోలేదు. మనం సరే సరే రైట్, ఒక నిమిషం వస్తాను చెప్పండి. రఫీ గారు వస్తారు, ఒక నిమిషం. రఫీ గారు ఇస్తాను, మీకు ఇస్తాను, ఒక నిమిషం కంప్లీట్ చేయండి. వెంకటేశ్వర గారు కంప్లీట్ చేయండి, మీకు ఇస్తాను. మరి రఫీ గారు ఒక నిమిషం చెప్తా. ఓకే, స్థానిక సంస్థలకు ముందే గ్రామాల్లో పట్టణాల్లో ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే 5.5 లక్షలు ఇళ్లు కట్టించాం. ఆయన టిట్కో ఇళ్లు పాడు పెట్టాడు. దాని మీద లోన్ అంటే ఆల్రెడీ హాఫ్ టర్మ్ అయిపోయింది కదా, ఇంతకు ముందు వరకు ఇవన్నీ శ్రీనిధులు ఇవన్నీ కూడా అన్ని కల్పిస్తారా? ఈ 2 ఏళ్ల తర్వాత మొత్తం అందరికి కల్పిస్తారా? 2 ఏళ్ళకి కూడా కల్పిస్తారని అడుగుతున్నారు. ఎన్నికలకు ముందు ఏమో సాధారణ ఎన్నికలకు ముందు అన్ని కంప్లీట్ చేసిన తర్వాతే మేము ఎన్నికలకు వెళ్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పనిస్తారా? ఒకసారి నేను లేట్ గా వచ్చాను. మాట్లాడండి, అందుకనే చెప్తున్నా, మాట్లాడండి. రవీంద్ర కూడా ఇవ్వలేదు మనం ఇంకా. ఇంట్రెక్ట్ అవుతారా? చెప్పండి. చాలా ఉన్నాయి ప్రశ్నలు, ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ మేము చెప్పాలి ప్రజలకి. వింటే కదా అసలు కనీసం వినడానికే ఓపిక లేనప్పుడు మనకి కాదు ఏమన్నా చెప్పండి. అంటే మనకి సమయం కూడా అవుతుంది కదా. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి ప్లీజ్. లేట్గా వచ్చారు కరెక్టే, కానీ అడిగారు కదా. అమరావతి విషయానికి వస్తే అమరావతి గతంలో 5 ఏళ్ల పాటు 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం పరిపాలించింది. ఆ 5 ఏళ్ల కాలంలో వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్లే ఇవ్వలేదు. అట్లనే ఇప్పుడు 2 ఏళ్ల కాలం గడిచింది. ఈ 7 ఏళ్ల కాలంలో ఇంతవరకు శాశ్వత కట్టడం పేరిట ఒక ఇటుక కూడా పేర్చలేదు, ఒక్క బిల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక మేమేమంటామంటే, మీరు చట్టం చేశాము, పాదయాత్ర చేశాము, మొక్కులు మొక్కాము, టెంకాయలు కట్టాము, అవన్నీ తీరిపోయినాయి అని కంటే, మీరు ఇప్పుడు ఈ 3 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం రాజధానిని కంప్లీట్ చేయలేకపోతే ఖచ్చితంగా ప్రజలు
19లో ఏ రకమైన తీర్పు ఇచ్చారో 29లో అదే రకమైన తీర్పు ఇస్తారు, ఇంక్లూడింగ్ రాజధాని ప్రాంతంతో సహా. రాజధాని ప్రాంతంలో వాళ్ళ భూమి తీసుకొని వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్లే ఇవ్వలేదు, అట్లానే వాళ్ళకి ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తానన్న రవీంద్ర గారు ఫైనల్ సమయం కంక్లూడ్ చేయండి రవీంద్ర గారు. ఇప్పుడు వైసీపీ మిత్రులు ఏదైతే చెప్పారో కేవలం సత్యదూరమైనటువంటి ఆరోపణలతో, ఊకతంపుడు ఉపన్యాసాలతో, కేవలం వైసీపీ కళ్ళద్దాలతో మాట్లాడుతున్నారు తప్ప అవి ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య అవన్నీ ఏం లేవు. ఏదైతే జగనన్న కాలనీ అనే పేరుతో వారు జనాల్ని మోసం చేసి ఎమ్మెల్యేలు ముందుగా పుల్లింగ్ చేసుకొని తీసుకున్న ల్యాండ్లని గవర్నమెంట్ కి డబుల్ రేట్లకి అమ్మి అవి మళ్ళీ కోర్టుల్లో వేసి ఆ ఇల్లుల్ని ప్రజలకి, పేద ప్రజలకు అందకుండా చేసినటువంటిది మనందరం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం చూసింది, ప్రజలు చూశారు. అలాగే రాజధానిలో గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్మాణాలు ఉన్నాయో వేసిన రోడ్లను కూడా తవ్వేసి ఆ కంకర్ని మట్టిని అమ్ముకున్నటువంటి వైను ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. వాళ్ళ మీద కేసులు జరుగుతున్నాయి, విచారణ జరుగుతుంది. నిర్మాణంలో ఉన్న పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇవ్వని హామీ, ఏదైతే తెరచలేదా హామీలు వాటికి సంబంధించి, అలాగే అమరావతి సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టర్మ్ లో కంప్లీట్ గా పూర్తి చేస్తామనే ధీమా అయితే ఇవ్వగలరా? 100% ఏదైతే ఈ రాష్ట్రానికి రాజధాని పేరు లేకోకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన దానికే కూటమి ప్రభుత్వం ఏదైతే మొన్న పెట్టినటువంటి అమరావతి పేరుకి చట్టబద్ధత వెంటనే రోజుల వ్యవధిలోనే కల్పించారు. అలాగే కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీన్ని తప్పిదోర పట్టించాలి, మనకి క్యాడర్ లేదు, పోటీ మావిగన్ అనే దాన్ని తీసుకొచ్చారు తప్ప వీళ్ళకి నిజంగా పోనీ మావిగన్ అనే దానికి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 19 నుంచి 24 వరకు జరిగినటువంటి వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎందుకు పెట్టలేదండి? మావిగన్ గురించి ఎందుకు మాట్లాడలేదండి? చూద్దాం, అదే ఎత్తులపై ఎత్తులు కామనే చూద్దాం. అటు కూటమి ప్రభుత్వం వచ్చి అమరావతి అభివృద్ధి ముందుకెళ్తుంది, ఇటు వైసీపీ పథకాల వైపు గౌరవించి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా లేము, మాది తప్పు అయిపోయిందని మీరు పక్కకి వెళ్ళండి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. వైసీపీ పథకాల వైఫల్యాన్ని ఆశ్రయిస్తుంది, మీరేమో ఈ అభివృద్ధి